లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీని క్వశ్చన్ అడగండి. లేదు యు నో సంథింగ్, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? తెలీదు. ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ చేయలేదు? మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అని డైరెక్టర్ అయినా కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు. కాలేజ్లో చేయలేదు. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ओके, ये क्वेश्चन ओनली अनुदीप की मात्रा में मीक ले दूं. आप इतने सुंदर हो, हमारे जैसे सुंदर लड़कियों को बहुत प्रॉब्लम होता है. हाउ लेटर्स, प्रपोजल्स. स्कूल में मेरा तो बड़ा लाइन था, बहुत सारे लेटर्स थे. It's opposite to me. मुझे स्कूल में किसी ने कभी ऐसे प्रपोज नहीं किया. Like I used to have friends like who कि college time में they used to like propose, and there are guys who are like they're just putting line and whatever, but मुझे ऐसे कभी नहीं हुआ because बाद में later when I got to that, my friends told me that I'm very intimidating. तो लड़कों को डर लगता था मुझसे, तो no guy approached me. बहुत सारे सुंदर लड़कियां स्कूल में एवरेज होते हैं, इसलिए प्रपोजल नहीं मिलते. वो मेरे को लगता है. अभी दीप का पढ़कौन देखो स्कूल. It's a very nice compliment that you gave. नहीं, मैं वो बहुत सारे किया राधवानी, दीप का पढ़कौन, सबका स्कूल फोटोज देखता हूँ ना. अभी सुंदर है वो भी बता रहा हूँ ना. అది లిటిల్ హార్ట్ సినిమాలో లాగా మా నాన్నలు తలకి బాగా నూనె రాసి పంపించేవాళ్ళు బాబు స్కూల్కి, అందుకని మేము అట్లా తయారయ్యాం. ఓకే, సో మీకైతే ప్రస్తుతానికి నో లవ్ అఫేర్. అమ్మ ఎట్లాగో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుండొచ్చు. ఏదండి మ్యాజిక్ జరగాలి కానీ లైఫ్ ఇప్పుడు మనం అంత పని కట్టుకుని మ్యాజిక్. సినిమా అయినా పెళ్ళైనా మ్యాజిక్ జరగాలి. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్. నాకు అర్థమైపోయింది, అదే జరుగుతుంది త్వరలోనే. నైస్. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కల్లా ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే February 13th కదా రిలీజ్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రైడ్ కదా. అండ్ విశ్వక్, లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా. మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని, ఇంకా తెలుసు కదా గల్ పట్టుకొని అదరగొట్టిన బేట ఏ అంటుంది. సో ఈ సినిమా కూడా అయిపోయింది. ఐమాక్స్ కిందకి దిగితే కింద అక్కడ కనిపిస్తుంది. ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ యూ డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ. సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కుంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. ఇట్ ఈస్ లైక్ స్టిల్ వాటర్, లైక్ దట్ యువర్ మైండ్ షుడ్ ఆల్సో బి జెన్ మోడ్. స్పార్క్లింగ్ వాటర్ అవుతానా, ఓ చోటుకే స్టిల్ వాటర్. అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు. అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్ అండి. 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు. కాస్ట్లీ అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా. ఓ, డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల. డ్రై ఫ్రూట్స్ వేరండి. డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన్ నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే పెరుగుతుంది నాకు తెలుసు. ఎందుకు ఆ పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కైడోకి మీకు ఏమో అడుగుతుంది. pine nuts. Do you also eat pine nuts along with? He only gives me. He only shares. Yeah. He's the person who eats on set.
ఓకే ఐ నో బికాస్ నాకు కూడా సజెస్ట్ చేశారు, నేను కూడా కొంతకాలం తిన్నాను, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని మానేసా. యు ఆర్ అ డైరెక్టర్,